కేసీఆర్ దగ్గరున్న మొదటి దెయ్యం సంతోష్ రావేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి ప్రధాన గూఢచారి సంతోష్ రావేనని అన్నారు. ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఫుల్ ఇడ్లీ తిన్నారా, సగం ఇడ్లీ తిన్నారా అనే సమాచారం రేవంత్ కు చేరవేసేది సంతోష్ రావే అన్నారు. బీఆర్ఎస్ లో ఎందరో నేతల కన్నీలకు కారణం సంతోష్ రావేనని, ప్రగతి భవన్ గేటు బయట గద్దర్ ను నిలబెట్టింది కూడా సంతోష్ రావేనని అన్నారు. విషయంలో గానీ గతంలో ఆయన మీద వచ్చిన అవినీతి ఆరోపణల పైన కూడా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోలేకపోయిండు. ఇంటర్నల్ ములాఖత్ అయిపోయిందని మీరు గతంలో ఆరోపించారు. ఇంత చెప్తా ఉన్నారు. మరి కేసీఆర్ కి తెలియదా? కేసీఆర్ పక్కనే ఉంటున్నారు కదా సంతోష్ రావు గారు. నేనేమంటున్నా అంటే ఒక్కొక్కసారి మన నీడను కూడా మనము గుర్తుపించలేనటువంటి పరిస్థితి వస్తుంది. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మన కళ్ళను కప్పేసేటటువంటి పరిస్థితి కూడా ఒక్కొక్కసారి వస్తుంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఉద్యమకారులకు దూరం అయ్యి అలా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ఆగమయ్యే పరిస్థితి వచ్చింది. మరి ఉద్యమకారులకు ఉద్యమ నేతలు దూరం చేసిన పాపం మాత్రం ఈ దయ్యాన్ని వదిలిపెట్టదని నేను అనుకుంటా ఉన్నాను. కానీ మళ్ళీ చెప్తున్నా, నేను గుంపు మేస్త్రి మీద నాకు నమ్మకం లేదు. గుంపు మేస్త్రి గారి గూఢచారి ఆయనను కాపాడుకుంటాడు అనేటటువంటి ఒక భయం అయితే నాకుంది. అందుకే నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి అపీల్ చేస్తా ఉన్నాను, పకడ్బందీగా వెనకాల ఏముందో ఇన్వెస్టిగేట్ చేసి తీయండి. మీ ఫోన్లు, మీ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ అయినటువంటి అనుమానాలు మీరు వ్యక్తం చేశారు. మీకు కూడా సిట్ నోటీసులు ఇస్తుంది అనుకోవచ్చు. చూద్దాం ఏమైతుందో, నాకే తెలియదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సంతోష్ రావు గారికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ రోజు 3 గంటలకు రమ్మని. దాని మీద ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఉద్యమ నాయకులు ఉద్యమకారులకు దూరమైనరంటే, పేద ప్రజలకు దూరమైనరంటే, అమరవీరుల కుటుంబాలకు దూరమైనరంటే, పెద్ద పెద్ద నాయకులు గద్దర్ గారు లాంటి వాళ్ళు గేట్ బయట ఉండే పరిస్థితి వచ్చిందంటే, ఈటెల రాజేందర్ గారు లాంటి వాళ్ళు పార్టీ వీడే పరిస్థితి వచ్చిందంటే, ఈ అన్ని దుర్మార్గాలకు కూడా సెంటర్ పాయింట్ మొదటి దయ్యం ఈ సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తి. మరి ఆ సంతోష్ రావు గారిని సిట్ ఇప్పుడు పిలిచిందని చెప్తా ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో. కానీ ఈ ముఖ్యమంత్రి గారు, ఈ గుంపు మేస్త్రి గారు, ఆయనకు ఉండేటటువంటి ప్రధాన గూఢాచారి కూడా ఈ సంతోష్ రావే. ఫామ్ హౌస్ లో కేసీఆర్ గారు సగం ఇడ్లీ తిన్నారా, ఫుల్ ఇడ్లీ తిన్నారా అనే ఇన్ఫర్మేషన్ గుంపు మేస్త్రికి ఇచ్చేదే ఈయన. మరి గుంపు మేస్త్రి గారు ఆయన గూఢాచారిని శిక్ష వేస్తాడా లేదా నాకు తెలియదు. నాకైతే నమ్మకం లేదు. సిట్టు పిలవడం వరకు బానే ఉంది. తదుపరి చర్యలు ఎట్లుంటాయనేటటువంటి అంశాన్ని చూడాలి. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా గమనించుకోవాలి. ఇటువంటి దుర్మార్గుడికి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ట్వీట్స్ చేపెట్టి వత్తాసు పలకడం ఎందుకో అర్థమైతలేదు నాకు. మొత్తం పార్టీలో అనేక మంది నాయకులకు కన్నీళ్లు తెప్పించి రక్త కన్నీరు పెట్టించినటువంటి దుర్మార్గుడు, మొదటి దయ్యం. నేను ముందు నుంచి చెప్తున్నటువంటి దయ్యం ఈ వ్యక్తి. మరి ఈ వ్యక్తి ఇవాళ వచ్చిందంటే చట్టం కరెక్ట్ గా తన పని చేస్తే శిక్ష ఖచ్చితంగా పడుతుంది. కానీ గుంపు మేస్త్రి గారు గూఢాచారిని కాపాడుకుంటాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మరి అటువంటి పరిస్థితి రాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పకడ్బందీగా మీ పని మీరు రాజకీయాలకు అతీతంగా చేయాలని కూడా డిమాండ్ చేస్తాం.